మానవ జీవితంలో మతం పాత్ర గురించి ఘనంగా చెప్పి రాజకీయాలను దాని చుట్టూ తిప్పేవారికి సవాళ్లు బయటి నుంచి కంటే లోపల నుంచే ఎక్కువగా వస్తాయి. అయోధ్య రామాలయ నిధుల దుర్వినియోగ వ్యవహారమే ఇందుకు నిదర్శనం. దేశ రాజకీయాలను మత ఆలోచనలతో విపరీతంగా ప్రభావితం చేసిన రామాలయ ఉద్యమం చివరికి అవినీతిలో ఇంతగా చిక్కుకుపోతుందని ఎవరూ ఊహించలేదు. దశాబ్దాల ఆందోళనలు, వివాదాల అనంతరం సుప్రీంకోర్టు తీర్పుతో ఆలయ నిర్మాణానికి మార్గం సుగమమైన తర్వాత కేంద్ర ప్రభుత్వం అవినీతికి ఆస్కారం లేకుండా సమగ్ర ఏర్పాట్లు చేస్తుందని భక్తకోటి విశ్వసించింది. వందల వేల కోట్ల ఆదాయం వచ్చే ఆలయాల నిర్వహణపై కట్టుదిట్టమైన చట్టపరమైన ఏర్పాట్లు లేకపోతే పరిస్థితి ఏమవుతుంది అనడానికి రామాలయ వ్యవహారానికి మించిన ఉదాహరణ మరొకటి ఉండదు. ఆలయాలపై ప్రభుత్వాల పర్యవేక్షణ ఉండకూడదని వాదించే వారికి ఇప్పుడు ఎటూ పాలుపోవడం లేదు. రామాలయ నిధుల దుర్వినియోగంపై కొన్ని నెలలకైనా ఏదో విధంగా దర్యాప్తు పూర్తవుతుంది. దోషులుగా తేలిన వారికి ఏదో రకమైన శిక్షలు పడతాయి. అంతటితో ఈ సమస్య ముగిసిపోతుంది. కేంద్రంతో పాటు యూపీ ప్రభుత్వం కూడా చట్టపరంగా చేయగలిగినదంతా చేసి నైతిక ధర్మాన్ని నిలబెట్టామని గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ నైతిక ధర్మం, నైతిక ప్రవర్తనలో మనం చాలా దిగజారిపోతున్నామని గుర్తించడానికి రామాలయ నిధుల దుర్వినియోగం ఒక సందర్భాన్ని సమకూర్చుతోంది. మతంతోనే మానవ జీవితంలో నైతికత పుట్టలేదు. మనుషులు మనుగడ కోసమే నైతిక నియమాలను ఏర్పరచుకున్నారు. రాతకోతలు తెలియని, మత గ్రంథాలు లేని వేళ ఏళ్లనాటి ఆదిమ సమాజాల్లో కూడా మంచి చెడులను నిర్దేశించే నైతిక నియమాలు ఉన్నాయి. మతాలు పుట్టి వ్యవస్థీకృతం అయిన తర్వాత నైతిక నియమాలను దేవుళ్లే నిర్దేశించారని, వాటిని ఉల్లంఘించే వారిని ఇహలోకంలోనూ పరలోకంలోనూ కఠినంగా శిక్షిస్తారనే భావాలకు చాలా ప్రాధాన్యం వచ్చింది. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని హిందూ మతం అవిచ్ఛిన్నంగా బలంగా కొనసాగుతోందని మనం ఎంతైనా చెప్పుకోవచ్చు. కానీ అది నైతికతను, చట్టబద్ధ నడవడిని ప్రజల్లో నెలకొల్పే విధంగా ప్రేరేపిస్తోందా అంటే గట్టిగా చెప్పలేం. మత నమ్మకాలను, విధులను నిష్ఠగా ఆచరించడానికి రోజువారీ జీవితంలో నైతిక ప్రవర్తనకు మధ్య లంకె కుదరడం లేదు. 1982లో ప్రముఖ రచయిత, చరిత్రకారుడు, పాత్రికేయుడైన ఖుష్వంత్ సింగ్ వి ఇండియన్స్ అనే పుస్తకాన్ని రాశారు. అప్పటికే ఆయన మతానికి, నైతిక ప్రవర్తనకు మధ్య సంబంధం ఎంత బలహీనంగా మారిపోయిందో స్పష్టంగా తెలిపారు. మతానికి కేంద్రంగా ఉండాల్సిన నైతికత ఆచరణలో తొలగిపోయిందని, దాని స్థానంలో వట్టి ఆచారాలు, సంప్రదాయాలు మాత్రమే మిగిలిపోయాయని వ్యాఖ్యానించారు. కుల వ్యవస్థలో ప్రజలు ఒదిగి ఉండడానికి, గో సంరక్షణ లాంటి విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడానికి మాత్రమే మతం పరిమితమైపోయిందని విమర్శించారు. పూజలు చేయడం, దేవాలయాలకు వెళ్లడం, ఉపవాసాలు పాటించడం, తీర్థయాత్రలకు తరలిపోవడం, శుభముహూర్తాలను ఆచరించడం కంటే నైతిక ప్రవర్తనకు ఎక్కువగా మతం దోహదం చేయాలని, కానీ అదెక్కడా కనబడడం లేదని ఘాటుగా విమర్శించారు. మతానికి, నైతికతకు ఉండాల్సిన సంబంధం గురించి ఖుష్వంత్ సింగ్ ఒక్కరే చెప్పలేదు. ఆధునిక సామాజిక శాస్త్రానికి ఆద్యుడిగా భావించే మార్క్స్ వెబర్ కూడా నైతికతకు, సమాజ అభివృద్ధికి మధ్య సంబంధాన్ని విశ్లేషించారు. శ్రామిక వృత్తులను పవిత్రమైనవిగా భావించడంతో పాటు కష్టపడి పనిచేయడాన్ని దేవుడికి సేవ చేసినట్లుగా పరిగణించడం, సమయపాలన, పొదుపు, ఒప్పందాలను గౌరవించడం లాంటివి ప్రొటెస్టెంట్ మతంలో ప్రధాన నైతిక అంశాలుగా ఉన్నాయని, అవే పాశ్చాత్య దేశాల అభివృద్ధికి చోదక శక్తులుగా పనిచేశాయని వెబర్ సూత్రీకరించారు. దీంతో అందరూ ఏకీభవించకపోవచ్చు. కొన్ని ఆసియా దేశాల్లో కూడా ఇవి ఉన్నాయని వాదించొచ్చు. కానీ వృత్తులను తక్కువగా చూడడం, శ్రమ చేసేవారిని హీనంగా పరిగణించడం మన సమాజంలో ఇప్పటికీ ఉంది. ఇదెంతగా గతంలో మన అభివృద్ధిని కుంగదీసిందో లోతుగా పరిశోధిస్తే గాని పూర్తి నిజాలు తెలియవు. రాజ్యవంశాల ఘనతలను చెప్పుకోవడానికి, ప్రజాస్వామ్యం మొదలుకొని అన్నిటికీ మనమే ఆద్యులమని ప్రకటనలు చేయడానికి చరిత్ర రచనను పరిమితం చేయాలని మనం గట్టిగా ప్రయత్నిస్తున్నాం. పాఠ్యపుస్తకాలను అటువంటి చరిత్రతో నింపడానికి కసరత్తులు జరుగుతున్నాయి. తమ శ్రమతో, నైపుణ్యంతో సమాజం నడవడానికి కారణమైన వారికంటే పై వర్గాలకు పెద్దపీట వేసి వాళ్లకే విగ్రహ పూజలు చేయడం మనకు అలవాటు. అదిప్పుడు ఇంకా ఎక్కువ అవుతోంది. అనైతిక ప్రవర్తనలను కట్టడి చేసే పదులను మతం కోల్పోతున్న దృశ్యం మనకు అడుగడుగునా కనబడుతుంది. ప్రతి పాపానికి పరిహారం ఉంటుందనే ఆలోచన నైతికతను నిలదొక్కుకోనీదు. ఘోరాలను, నేరాలను రకరకాల ప్రాయశ్చిత్తాలతో కడిగేసుకుందామనే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అందుకే మనం అవినీతిని తగ్గించలేకపోతున్నాం. మన చట్టాలు ఘనంగా ఉంటాయి, హీనంగా అమలవుతాయి.
ప్రపంచ దేశాల్లోని అవినీతిని అంచనా వేసే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అంచనాల ప్రకారం మన దేశంలో నైతికత ఏమాత్రం మెరుగవడం లేదు. 2016లో భారత్ ర్యాంకు 79 ఉంటే 2025 నాటికి అది 91కి పెరిగింది. ఓటర్లకు డబ్బులను పంచడంలో మనం ఎవరికీ అందనంత స్థాయిలోకి వెళ్లిపోతున్నాం. ఎన్నికలప్పుడు ఒక్కో కుటుంబానికి ₹1000 చెల్లించడం దక్షిణాది రాష్ట్రాల్లో సర్వసాధారణమైంది. కిందటి లోక్సభ ఎన్నికల్లో 1,00,000 నుంచి 1,35,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినట్లు అంచనాలు ఉన్నాయి. ఇందులో అధికారికంగా చట్టబద్ధంగా ఖర్చు పెట్టింది 10% లోపుగానే ఉంటుంది. మిగతాదంతా అనైతికంగా ఖర్చు పెట్టిందే. ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ ఇంతగా ఎన్నికలపై అక్రమ ధన ప్రభావం లేదు. అవినీతి సర్వవ్యాప్తం అవడంతో అక్కడక్కడ నీతిగా వ్యవహరించే ఉద్యోగులను, పద్ధతి ప్రకారం పన్నులు కట్టే వ్యాపారులను, పారిశ్రామికవేత్తలను అనుమాన దృష్టితో చూడడమే కాదు, వాళ్లను అబద్ధాల కోరులుగా భావించడము జరుగుతోంది. నిజాయితీగా వ్యవహరించేవారు మేము అలా ఉన్నామని అవసరార్థం ఎక్కడైనా చెప్పుకోవడం కూడా ఇబ్బందిగా మారడం కంటే దురవస్థ మరొకటి ఉండదు. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ లాంటివి పరిమిత సమాచారంతోనే అవినీతిపై ర్యాంకులు ఇస్తున్నాయి. అన్ని రంగాల్లో అవినీతిని, దానివల్ల పోగుపడిన నల్లధనాన్ని అంచనా కట్టడం కూడా అంత తేలిగ్గా వీలు కావడం లేదు. 2016లో ఆర్భాటంగా చేసిన నోట్ల రద్దు అవినీతిపై ఎలాంటి ప్రభావం చూపించలేదు. ఆర్థిక వ్యవస్థను ఒడిదుడుకులకు గురిచేసి ప్రజలను ఇబ్బందుల పాలు చేయడం కంటే సాధించిందేమీ లేదు. 1985 నాటికే దేశంలో నల్లధనం జీడీపీలో 15 నుంచి 21% సమానంగా ఉంటుందని అంచనాలు వచ్చాయి. 2000 నాటికి అది 23 నుంచి 26% చేరుకుంది. ప్రముఖ ఆర్థికవేత్త అరుణ్ కుమార్ అంచనాల ప్రకారం 2012-13 నాటికి అది జీడీపీలో 62% సమానంగా ఉంది. అప్పుడు జీడీపీ 93 లక్షల కోట్ల రూపాయలు, అంటే 57 లక్షల కోట్ల రూపాయలు నల్లధనం రూపంలో ఉంది. 2025-26లో మన జీడీపీ 323 లక్షల కోట్ల రూపాయలు. అరుణ్ కుమార్ అంచనాల ప్రకారం నల్లధనాన్ని లెక్క కడితే అది 200 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది. నల్లధనం అంటే డబ్బు రూపంలో ఉండేదే కాదు, నిజానికి డబ్బు రూపంలో ఉండేది చాలా తక్కువ. భూములు, బంగారం, బినామీ ఆస్తులు, షెల్ కంపెనీలు, విదేశాల్లోని ఆస్తుల్లాంటి ఎన్నో రూపాల్లో అది ఉంటుంది. మతం నైతిక ప్రవర్తనకు తోడ్పడకపోతే జరిగే అనర్థం అంతా ఇంత కాదు. సమాజంలో లౌకిక, హేతువాద, ఆధునిక తత్వ భావాలు ఉన్న వాటి ఆధారంగా నైతిక ప్రవర్తనతో వ్యవహరించే వారి సంఖ్య చాలా స్వల్పం. మత నమ్మకాలే అత్యధికలను ప్రభావితం చేస్తున్నాయి. ఆ నమ్మకాల్లో నుంచి వచ్చే పాపపుణ్యాల వివేచన, ధర్మాధర్మ విచక్షణ మన నైతికతను బలోపేతం చేయలేకపోతే ఆలయాలు, మసీదులు, చర్చిలు అవినీతికి ఆలవాలంగా మారిపోతాయి. అయోధ్య రామాలయంలో నిధులను మింగేసిన వారికి దైవభక్తి నిండుగా ఉన్న పాపపుణ్యాలను, నైతికతను వదిలేశారు. ఇప్పటి ప్రభుత్వాలు పోటీలు పడి గుడులు, గోశాల అభివృద్ధికి నిధులు ఖర్చు పెడుతున్నాయి. ఒకప్పుడు ప్రభుత్వ నిధులను మత కార్యక్రమాలకు వాడాలంటే ఒక బెదురుండేది. ఇప్పుడు అదేమీ లేదు. పన్నుల నుంచి వచ్చే ఆదాయం నుంచి 100 కోట్లను అలవోకగా ఖర్చు పెట్టేస్తున్నారు. ఇతర మతాల వారు మాకు అలా భారీగా నిధులు కేటాయించాలని కోరితే ఏం చేస్తారో తెలీదు. అసలు లౌకిక రాజ్యాంగ పాలనలో ఇలా ఖర్చు పెట్టడం సబబా కాదా అన్న ఆలోచన చేయటాన్ని పాలకులు మర్చిపోతున్నారు. కోర్టులు వాటిని పట్టించుకోవడం లేదు. ఒకప్పుడు రాజులు, నవాబులు తాము తలచినిదే తడవుగా ఆలయాలు, మసీదుల నిర్మాణాలకు పూనుకునేవారు. ప్రజాస్వామ్యంలోనూ మళ్లీ ఆ పోకడలు కనబడుతున్నాయి. ధర్మార్థ కామ మోక్షాలను సమతూకంలో పాటించడం అనేది హిందూ మతసారంగా చెప్పడాన్ని చాలా తరచుగా మనం వింటాం. అర్థం కోసం నైతిక ధర్మాన్ని వదిలివేయడం ఇప్పుడు తేలిగ్గా జరిగిపోతోంది. నైతికతను పెంచే రీతిలో మతం ఎందుకు వ్యవహరించలేకపోతోందని ప్రశ్న వేసుకుని విరుగుడు చర్యలకు ఉపక్రమించకపోతే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. అన్ని మతాల్లో మంచిని పెంచేవి, తుంచేవి రెండూ ఉంటాయి. నైతిక ప్రవర్తనకు దోహదం చేయని వాటిని వదిలివేలేని అసక్తత చివరికి సమాజాన్ని కుంగదీస్తుంది, ఆర్థికాభివృద్ధిని మందగింపజేస్తుంది. మతం మహోన్నత శక్తిగా కొనసాగాలనుకునేవారు ఈ దిశగా ఆలోచించడం కనీస కర్తవ్యంగా పరిగణించాలి. నైతికతను పెంపొందించినది అది మతమైన మరో తత్వమైన ఎప్పటికీ మహోన్నతమైంది కాదు. మత ఉద్రేకాలతో ఓట్లను పొందడం తేలికే కావచ్చు. ఒక మతవర్గంపై ద్వేషం ఆత్మానందాన్ని ఇవ్వచ్చు. కానీ నైతికతను పెంచే రీతిలో మతాన్ని మలచడమే అసలు సిసలైన సవాల్. ఆ శక్తి ఇప్పటి మతంలో లేకపోతే నైతికతను పెంచే కొత్త భావాలనైనా ఆహ్వానించాలి. మధ్య మార్గం ఉందని అనుకోలేం. విశ్వాసాల పాటింపులో నిష్ఠత, నైతిక వర్తనలో అనిష్టతను మించిన ప్రమాదం మరొకటి లేదు.
ద్వంద్వ ప్రమాణాలతో విశ్వగురు పీఠాన్ని పొందలేం.